తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన త్వరలో ప్రారంభం కానుంది. ఈ మేరకు కీలక సమాచారం అందుతోంది. దసరా తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలకు వెళ్లబోతున్నారు. జిల్లాల్లో కార్యకర్తలతో భేటీ అవ్వబోతున్నారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుస్తారు. వారి సమస్యలను వింటారు, వారి బాధలను వింటారు. పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశం పైన కూడా పార్టీ కార్యకర్తల వద్ద నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సూచనలు తీసుకోబోతున్నారు. అదే సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, తెలుగుదేశం ప్రభుత్వం పైన పోరాడాలి, తెలుగుదేశం పార్టీపై పోరాడుతూనే ప్రజలను చైతన్యవంతం చేయాలి, ఏ విధంగా కార్యకర్తలు ముందుకు వెళ్ళాలి అనే అంశం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదనే వాదన ఉంది. కార్యకర్తల్లో కూడా అలాంటి భావన ఉన్న నేపథ్యంలో ఆ వాదనను భావనను తొలగించేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో కార్యకర్తల సెంట్రిక్ గా రాజకీయం నడపబోతున్నారు. కార్యకర్తలకు కూడా అదే భరోసా ఇవ్వబోతున్నారు. అధికారంలోకి రాగానే కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ భేటీల్లో కార్యకర్తలకు సూచించబోతున్నారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ పైన ఎలా పోరాడాలి, ప్రజా సమస్యలను ఎలా పసిగట్టాలి, వాటిపైన ఎలా స్పందించాలి, ప్రజలకు ఎలా అండగా నిలవాలి, ఏ విధంగా సోషల్ మీడియాలో తెలుగుదేశం కూటమిపై పోరాడాలి, ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఎన్ని విధాలుగా అవసరమైతే అన్ని విధాలుగా కార్యకర్తలు ముందుండి పోరాడడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి సూచనలు చేయబోతున్నట్టు కీలకమైనటువంటి సమాచారం అందుతోంది. ప్రధానంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రూపు తగాదాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రూపు తగాదాల కారణంగా పక్క నియోజకవర్గంలో ఇంకొక నియోజకవర్గ నాయకుడు జోక్యం కారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దెబ్బతింటోంది. పార్టీ శ్రేణుల్లో ఆందోళన, గందరగోళం నెలకొంటోంది. వీటిని తొలగించే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశంలో కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు యాక్టివ్గా లేరు, ఇన్ఛార్జీలు యాక్టివ్గా లేని కారణంగా అక్కడ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి చోట కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎవరైతే ఇన్యాక్టివ్ గా ఉంటున్నారో వారిని పక్కన పెట్టి యాక్టివ్ గా ఉండే వారిని, బలమైనటువంటి సమర్థమైనటువంటి నాయకుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకురాబోతున్నారు. ఇన్ఛార్జీలు నియమించబోతున్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను నిత్యం నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తూ ప్రజల్లోకి పార్టీ వాయిస్ని తీసుకెళ్లే వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలకు క్లారిటీ రాబోతోంది. పార్టీ ఏ విధంగా కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వబోతోంది, అదే సందర్భంలో పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిష్కరించబోతున్నారు, తెలుగుదేశం పార్టీ పైన ఏ విధంగా పోరాడాలి, ఇలాంటి కీలకమైన అంశాలపై పార్టీ కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇవ్వబోతున్నారు. క్లారిటీ ఇచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలు కూడా బలంగా ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఒక ఆందోళన నెలకొంది పార్టీ కార్యకర్తల్లో. పార్టీ భవిష్యత్తులో మమ్మల్ని పట్టించుకుంటుందా లేదా, అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో లాగా వ్యవహరిస్తుందా, అదే సందర్భంలో పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలను పరిష్కరిస్తుందా, లేదంటే ఆ నాయకులను కొట్లాడండి అని వదిలేస్తుందా, ఇలా రకరకాలుగా పార్టీ కార్యకర్తలకు అధిష్టానం పైన అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలన్నింటికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలో చెక్ పెట్టబోతున్నారు, ముగింపు పలకబోతున్నారు, క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఏ విధంగా పార్టీ భవిష్యత్తులో ముందుకు వెళ్తుందనే అంశంపై స్పష్టమైనటువంటి వైఖరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రకటించబోతున్నారు. తద్వారా పార్టీ మరింత ముందుకు వెళ్తుంది. పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతూ ప్రజల్లోకి వెళ్తూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ముందుకు వెళ్తుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.